తెలియజేస్తున్నాను. ఈరోజు మరి రెగ్యులర్గా వచ్చేటువంటి మన యొక్క సహోదరులు మరి ఆలస్యమైనందుకు తెలియలే, వస్తారని నమ్ముతున్నా. చాలామంది రాలేదు. చాలా ఏమైనప్పటికీ కూడా వచ్చినటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా దేవుని వాక్యాలను వినడానికి మనం శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సమయంలో మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటా అనేటువంటి అంశం ఏంటంటే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటా. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక వ్యక్తి నడవటం మొదలుపెట్టిన తర్వాత తాను ఎటువైపు పోతున్నాడు, ఎలాంటి మార్గంలో పోతున్నాడు అనే విషయాలు ఖచ్చితంగా జాగ్రత్త కలిగినటువంటి వాడుగా ఉంటాడు అనే విషయం మనందరికీ తెలుసు. లేకపోతే ఏమవుతాము అంటే తొట్టుపడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా కింద పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? దారి అనేది అన్ని సందర్భాల్లో సమానంగా ఉండదు కదండి. కొన్ని సందర్భాల్లో పల్లం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఎత్తైనటువంటి స్థలాలు ఉంటాయి, మరికొన్ని సందర్భాల్లో మరి కొన్ని లోయ ప్రాంతాలు కూడా ఉంటాయి. మరి ఇలాంటి మార్గంలో నడిచేటువంటి మనము ఏ విధంగా నడవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని ప్రభు యొక్క మార్గంలో నుంచి, ప్రభు యొక్క వాక్యంలో నుంచి మనం చదువుదాం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాయిచు ఈ యొక్క విషయాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, అనేక మంది నడుస్తుంటారు, కానీ ఈ యొక్క ఏ మార్గంలో నడిస్తే మేలు, ఏ మార్గంలో మనకి జీవం ఉన్నది, ఏ మార్గంలో మనకి రక్షణ ఉన్నది అనే విషయాన్ని తెలియక నడిచేటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా భూ సంబంధంగా కూడా ఏ మార్గం అంటే ఏ దిశలో లేదా ఏ రోడ్డు మీద పోతే మనకు సేఫ్ అనేటువంటి విషయము కొంతమంది తెలియకుండా పోయి చిక్కుల్లో పట్టాన్ని మనం చూస్తుంటాం. నేను కూడా నిన్న గోపాలపురం చూస్తూ వస్తూ ఆ కాలువ కట్ట మీదనే వస్తే తొందరగా రావచ్చు అనుకుని పోయేసరికి ఏమైందంటే ఆ కాలువ కట్ట మీద నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దారికి రావాలంటే ఎత్తు తిరిగి అట్లా తిరిగి మళ్ళీ పోయి కొలబడి రోడ్డు ఇట్లా రావాల్సి వచ్చింది. చాలా లాంగ్. అంటే దాని అర్థం ఏంటంటే మనము నడిచేటువంటి నడక ఎలాగూ ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాయసు ఏమంటున్నాడు చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి చూశారండి. అంటే నడక, చిన్నపిల్లవాడు నడవటం నేర్చినది మొదలుకొని సరైనటువంటి విధానంలో అడుగులు పడకపోతే ఏమవుతాడు? కింద పడుతుంటాడు, నేర్చుతుంటాడు, ఏడుతూ ఉంటాడు. అనేక సందర్భాల్లో జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రభు మనకి చెప్తున్న విషయం ఏంటంటే మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా అంటున్నాడు. అంటే ఏ విధమైనటువంటి పిలుపు మనకి పిలువబడి ఉన్నది, ఎలాంటి జీవితాన్ని కలిగి నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము, ఎలాగ నడుచుకుంటే ప్రభు సంతోషపడతాడు అనేటువంటి విషయాలను దేవుడు తన గ్రంథంలో మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. అందుకని చెప్తున్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతోనూ కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మను బతిమాలుకుంటున్నాను అని చెప్పి పౌలు ఎఫెసీ సంఘాన్ని ఆ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు? ప్రభువుని బట్టి ఖైదీని అంటున్నాడు. చూసారా? ఆ సమయంలో ఎక్కడున్నాడు? రోమా సెరసాల్లో ఆయన ఉన్నాడు. రోమా సెరసాల్లో ఉండి ఈ యొక్క పత్రికను ఎఫెసీ అంటే ఆసియా ప్రాంతానికి రాస్తూ ఉన్నాడు. అందుకని ప్రభువుని బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంట. కనుక మన యొక్క నడక ఎలా ఉండాలి అనే విషయాలు మనం చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా
కింద పడకున్నట్లుగా లేదా వెళ్తూ ఉండగానే మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇటు ప్రయాణానికి పోతే ఏమంటాం, చీకట పడుతుంది త్వరగా వెళ్తామంటాం మనం అంటుంటాం. ఎందుకు? చీకట పడితే ఏమవుతుంది, కొన్ని సమస్యలు ఏర్పడతాయి కదా. అలాగే మనము వెలుగుండగానే వెలుగులో నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దాని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క మేలు కలుగు మార్గాలు, దేవుడు మనకు చూపించేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేంట్లో పడితే దాంట్లో నడవడానికి వీల్లేదండి. నడుస్తామా? కంపలల్లా, బురదలల్లా, రాళ్ళల్లో, పుట్లల్లో మనం నడుస్తామంటే నడవం కదా. ఏం చేస్తామంటే మంచి దారి ఉందని చెప్పి చూసుకుంటాం. అలాగే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో కూడా నీకు రక్షణకరమైనటువంటి లేదా నీకు ఉపయోగకరమైనటువంటి నీకు ఆశీర్వాదకరమైనటువంటి మార్గం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి వారు కూడా ఏం చేస్తారు, చూస్తుంటారు. ప్రతి వారు కూడా దాన్ని ఆలోచన చేస్తుంటారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్తూ, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12:32 నుంచి 36 చదువుదాం. యేసుక్రీస్తు చెప్తున్న మాట అండి, వినాలి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎందుకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండేనో సూచిస్తూ ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుడే వింటివి. మనుష్య కుమారుడు పైకెత్తబడాలని నువ్వు చెప్పుతున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగి, అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. చూశారు అంటే మనము ఎప్పుడైనా కానీ వెలుగుండగానే కార్యాలను మనం ఏం చేస్తుంటాము, చక్కబెట్టుకుంటూ ఉండటం జరుగుతున్నది. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే వెలుగు, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును అంటే యేసుక్రీస్తు మీ మధ్య ఉండబోతున్నాడు. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి కమ్ముకొనకుండానట్లుగా మీకు వెలుగు ఉండగానే నడువుడి. మనం ఏం చేస్తుంటామంటే పూర్వకాలం పెద్దలు ఏం చేసేవారంటే వెలుతురు కోసం ఎదురు చూసేవాడు. ఎందుకు? పశువులకి మేత పెట్టడానికి పోయినా, అంటే మేపడానికి పోయినా, లేదా పొద్దున్నే కాడు కట్టుకుని నాగలేసుకుని దున్నడానికి పోయినా వాళ్ళు ఏం చేస్తారంటే వెలుగు కోసం ఎదురు చూసేవాడు. ఇక వెలుగు ఎప్పుడైతే ఉదయించిందో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, తమ పనులు మొదలు పెడతారు. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ 36వ వచనంలో, మీరు వెలుగు సంబంధులైనట్లుగా మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచని వారితో చెప్పాను. 35వ వచనం చెప్తున్నాడు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి కమ్ముకొనకున్నట్లుగా మీకు వెలుగుండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో తెలియక ఏమవుతాడు, తొట్టుపట్టడానికి అవకాశం ఉన్నది. వాస్తవం కాదండి. చీకట్లో మనకి కళ్ళు సరిగ్గా కనపడవు కాబట్టి ఏం చేస్తుంటాము, ఒక చోట అడుగు పెట్టడానికి బదులుగా మరొక చోట అడుగు పెడుతుంటాం. అలాంటి పరిస్థితులు ఏమవుతుంది, కొన్ని సందర్భాలు ప్రమాదాల్లో చిక్కుంటాం కూడా. నా చిన్నతనంలో ఒక ఆయన బాగా తాగొచ్చి ఏం చేశాడంటే అక్కడ బావి త్రవ్వి దాన్ని ఏం చేశాడంటే చుట్టూ కంపేసి వదిలిపెట్టారు, నీళ్లు పడక. తాగొచ్చి దొరికితే దాని తెలియక ఏం చేసి దాంట్లో పడిపోయాడు. ఆ కాళ్ళు చేతులు దెబ్బలు జరిగి ఏమి ప్రమాదం జరగదు. అంటే పరిస్థితి ఏంటంటే చీకట్లో మనం ఎక్కడ పోతున్నాము, ఎలాంటి మార్గంలో పోతున్నాము అనేటువంటి తెలియక మనం చిక్కుల్లో పడేటువంటి లేదా ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదాలు మనకి ఉన్నాయి. కాబట్టి అలా ఉండకున్నట్లుగా ఎవరైనా ఏ విధమైన ఎప్పుడు నడుస్తారు, వెళ్తుండగానే నడుస్తారు. కాబట్టి మనము దేవుని యొక్క మార్గంలో నడవడానికి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు వెలుగుండగానే సాత్వికమైన మనసుతోనూ దీర్ఘశాంతంతోనూ మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా మీరు నడవండి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవాలి. అలా నడవకపోతే ఏమవుతుంది, చూసేవారందరూ వీళ్ళు క్రైస్తవులు అంట కదా, బైబిల్ పొద్దాలు చదువుతుంటారు, ఎప్పుడు చూసినా ప్రార్థన పోతుంటారు, దేవుని మార్గాలను వింటుంటారు, మరి ఏంటి వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి లేవండి? ఖచ్చితంగా ఉన్నాయి.
ఎందుకంటే దేవుని పిల్లలను బట్టే దేవుని నామం మహిమపరచబడుతున్నది. దేవుని పిల్లలను బట్టే దేవుని నామం దూషించబడటానికి అవకాశం ఉన్నది. దేవుని పిల్లల యొక్క ప్రవర్తన లేదా నడకను బట్టే దేవుడు దూషించబడతాడు. దేవుని పిల్లల యొక్క ప్రవర్తన నడకను బట్టే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఎలా నడవాలి అని అంటే పిలువబడిన పిలుపులకు తగినట్లుగా మనం నడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, చీకటిలో ఎవడు కూడా నడవడు. ఎప్పుడు నడుస్తాడు? వెలుగుండగానే మీరు నడిచినట్లుగా ప్రయత్నం చేయండి అని అంటున్నాడు. కనుక రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని హెచ్చరికలు మనం చెప్తున్నాడు. కాగా మనం ఇక మీద ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను ఏది నిషిద్ధమైనది కాదని నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు. చాలు. ఇక్కడ కింద ఉన్నాయి అనేక వచనాలు, కానీ మనం 15వ వచనంలో ముఖ్యమైన అంశం ఉంది. చూడండి, 13వ వచనం చూసినట్లయితే, కాగా మనమందరము ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందామని పొందవలనని మనం నిశ్చయించుకుందాం కాక. అంటే సహోదరులకి ఏం చేయకూడదు? మనం మన యొక్క నడకను బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి ఒకరికి అభ్యంతరం కలగకూడదు, ఒకరు ఇబ్బంది పడకూడదు, ఒకరు కష్టపడకూడదు అనే విషయాలను మనం చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, 14వ వచనం అంటాడు, సహజముగా, ఇక్కడ భోజన పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. సహజముగా ఏది నిషిద్ధమని నిషిద్ధం కాదని నేను ప్రభువు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వారికి అది నిషిద్ధమే. కనుక 15వ వచనంలో చెప్తున్నాడు, నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన నీవిక ప్రేమ కలిగి నడుచుకున్నవాడవో కావు. ఎలాగ నడుచుకోవాలంట? ప్రేమ కలిగినటువంటి వారంగా మనం నడుచుకోవాలి. ఒకవేళ మన సహోదరుడు మన ఎడల అభ్యంతర పడ్డట్లయితే, మన సహోదరుడు మన వలన దుఃఖపడుతున్నట్లయితే, మన సహోదరుడు మనల్ని బట్టి ఒకవేళ కృంగిపోతున్నట్లయితే మనం ఎలా నడుచుకోవట్లేదండి? దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకోవట్లేదు, దేవుడు ఆశించినట్టు ఉద్దేశ ప్రకారం మనం నడుచుకోవట్లేదు. అందుకని ఏమంటున్నా అంటే, నీవు ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు సరిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకము అంటే. చూడండి, మనందరి కోసం ప్రభు చనిపోయాడు. అప్పుడు అలాంటప్పుడు ఒక సహోదరుడు కృంగిపోనట్లుగా నేను నా ప్రవర్తనలో నడుచుకున్నాను అనుకోండి, ఒకవేళ ఒక సహోదరుడు అభ్యంతరపడేటట్లుగా లేదా సంఘానికి రాకున్నట్లుగా నేను నడుచుకున్నాను అనుకోండి, అప్పుడు నా కోసం ఎలాగైతే ప్రభు చనిపోయాడో అతని కోసం కూడా అలాగే చనిపోయాడు. నాకు ఎలాగో రక్షణ అవసరం, అతనికి కూడా అలాగే రక్షణ అవసరం. కాబట్టి వారిని మనం ఏ విధంగా రప్పించాలి, ఏ విధంగా మంచిదాన్ని తీస్తామంటే ప్రేమ కలిగి సాత్వికంతో దీర్ఘశాంతంతో మంచి మాటలతో వారిని దేవుని యొక్క మార్గంలోకి నడిపించాలి. ఇది మన యొక్క పాఠం. కాబట్టి ఈ యొక్క ప్రేమ కలిగినటువంటి వారిగా మనం నడవకపోతే ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మరి ఇతరులు ఆటంకపరచబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అలా నడవకుండా ఉందాం గాక. మొదటి కొన్ని 8వ అధ్యాయంలో ఇక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. విగ్రహాల గురించి మాట్లాడుతూ ఈ లోకంలో విగ్రహం అనేది ఒట్టిదనియో, చూడండి 1వ వచనం 2వ వచనం చూడండి, విగ్రహములకు బలర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గల వారమని ఎరుగుదము. జ్ఞానం ఉప్పొంగజేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునవలసిన వాడు కాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 4వ వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినట విషయము. లోకమందు విగ్రహము ఒట్టిదనియో, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదము.
మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో మనకు స్వాతంత్ర్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఏది పెట్టినప్పటికీ కూడా మనం తినడానికి సమస్య లేదు. కానీ మనం తినేటువంటి కార్యాలను బట్టి ఇతరులు అభ్యంతరపరచబడేటువంటి అవకాశాలు ఉన్నందువలన మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సందర్భంలో దాన్ని తినాలి అనే విషయాల గురించి ఈ యొక్క 8వ అధ్యాయంలో మొత్తం వివరిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే 11వ వచనంలో చూడండి, అక్కడ 11వ వచనం చదవండి. 8వ అధ్యాయం 11వ వచనం. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన సహోదరుడు ఈ జ్ఞానమును బట్టి నశించును. చూశారు? అంటే నేను కొన్ని నిర్ణయాలు తీసుకొని ఏదైనా నేను చేయొచ్చు అని చెప్పి నేను అనుకుని చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది అభ్యంతరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి అభ్యంతరం కలగకున్నట్లుగా, అలాంటి వారిని తొలిగిపోకున్నట్లుగా మనం ఏం చేయాలట? చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, అక్కడ భోజన పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. ఏలైనగా ఈ 10వ వచనం, ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలిర్పించబడిన పదార్థములను తినటకు ధైర్యం తెచ్చుకుంది కదా అంటాడు. మనం ఏది పెడితే అది తినొచ్చండి, దాంట్లో మనకేమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఏదైనా తినొచ్చు. కానీ ఒక్కో సందర్భంలో బలహీనులైనటువంటి వాళ్ళు మనం తినేటువంటి దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమవుతారట? ఏంటి, సహోదరుడు కూడా తింటున్నాడు కదా, మరి నేను దీన్ని తప్పేంటి అని చెప్పి ఆ యొక్క సహోదరుడు మరి ఆలోచించేయడానికి అవకాశం ఉన్నది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, బలహీనుడైన సహోదరుడు దాన్ని తినటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అప్పుడు ఆ యొక్క సహోదరుడు ఏం కావడానికి అవకాశాలు ఉన్నాయి? నశించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా యొక్క జ్ఞానాన్ని బట్టి అతను నశించిపోయినట్లయితే నేను సరిగా నడుచుకుంటున్నానా? నడుచుకోవట్లేదు. కాబట్టి 11వ వచనం అంటాడు, అందువలన ఎవరి కొరకు క్రీస్తు సరిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అవుతారు అని. అంటే ఏ విధంగా మనం నడవకూడదు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నాం. మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలనే కాదు మనకి ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తామని. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. చూసారండి, అంటే ఈ లోకంలో అన్ని విషయాల్లో నాకు స్వాతంత్ర్యం ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా స్వాతంత్రం ఉన్నది. కానీ అన్నీ చేయదగినవా? ఒకవేళ నువ్వు చేసావనుకోండి, ఇతరులు నిన్ను బట్టి ఏమవుతారు? కొన్ని సందర్భాల్లో నొప్పించబట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరులు నిన్ను బట్టి తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా చేయదగినవి కావు. అందుకని అంటున్నాడు, అన్ని విషయంలో ఎందు నాకు స్వాతంత్ర్యం కాదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగ చేయలేవు. క్షేమాభివృద్ధి అంటే అర్థమవుతుందండి. క్షేమాభివృద్ధి అని అంటే ఒక కట్టే ఆయన అంటే సుతార్ మేషన్ ఏమంటారంటే, ఆ మేషన్ ఇక్కి మీద పెట్టుకుంటా పోతే ఏమంటారంటే అది బిల్డింగ్ అంటారు ఇంగ్లీష్. తెలుగులో ఏమంటారు? కట్టుబడి అంటారు కదా, తిరుగుతుంది నాకు. అలాగే ఒక సహోదరునికి క్షేమాభివృద్ధి కలగ చేయాలి అని అంటే నా యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, నా యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నా యొక్క నడక కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేనట్లయితే ఆ యొక్క వ్యక్తి కట్టబడకుండా కూలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్తున్నాడు, అన్నీ క్షేమాభివృద్ధి కలగ చేయవు. అందుకనే 24వ వచనం అంటాడు, ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని మేలు కొరకు ఎదుటివానికి మేలు చేయ చూసుకోగలను. అనేక సందర్భాల్లో మానవులు అంటుంటారు, నేను సంఘానికి వచ్చేటువంటి వాళ్ళ గురించి కాదు, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అప్పుడు అనేక మంది ఏమంటారంటే, నా ఇష్టం, నా బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు మీరు చెప్పండి మీరెవరు అని చెప్పి అంటుంటారు. అది అలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఏమవుతుంది? కొంతమందికి ఇబ్బంది పడుతుంది, కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది వారు మార్గాన్ని తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని నా యొక్క ప్రవర్తన బట్టి ఆ ఎదుటి వ్యక్తి నొప్పించబడుతున్నాడా,
నా యొక్క ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి తొలగిపోతున్నాడా అనేటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు 25వ వచనం అంటాడు, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునది ఏదో అది నీవు తినవచ్చు. అంటే భోజనం గురించి మాట్లాడుతున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో మాంసం కొట్టని పోతాం. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు వాళ్ళ యొక్క నమ్ముతున్నటువంటి దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకుని దాన్ని కత్తరిస్తారు కదా, అలా చేయటం అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. మనం దాన్ని తినొచ్చా తినకూడదా? తప్పే లేదు. అది కొంతమంది మనం పొద్దున్నే ఉదయమే మనం ఏం చేస్తామంటే పొద్దున్న లేచి పాలకో లేకపోతే ఇంక దేనికో సరుకుపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒక నూనె పోసి దాంట్లో దీపం వెలిగించి దానికి ధూపారాధన చేసేసి వాళ్ళు దాన్ని ప్రారంభిస్తారు. మరి అలాంటి వస్తువులు మనం కొనొచ్చా? కొనొచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ, కటికవాని అంగడిలో అమ్మునది ఏదో ఎలాంటి మనస్సాక్షి లేకుండా నువ్వు కొనుక్కొని తినొచ్చు, తప్పలేదు. చూడండి కింద మాట్లాడుతున్నాడు, ఎవడునూ తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూసుకున్న వాళ్ళను మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ ఏమో చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చు అంటున్నాడు. ఎందుకు అంటే కింద చెప్తున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు ప్రభువైన దేవునిదై ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ఎవరిది? దేవుందే. మరి అలాంటప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మనం తినకుండా ఉండటం ఏ విధంగా న్యాయం? అది న్యాయం కాదు కదా. వాళ్ళు చేసిందంటే వాళ్ళది కాదు కదా. కాబట్టి మనం తినొచ్చు, దానికి తప్పలేదు. పాయింట్ ఏంటంటే కొంతమంది నేను తినేటప్పుడు ఆటంకపరచబడుతున్నారు అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? అది సమస్య. ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒకటి తింటున్నాం, మన దగ్గర పక్కింటి వాళ్ళకి అది నచ్చట్లే, ఏం చేయాలి? అప్పుడు వారిని అభ్యంతరపరచుకున్నట్టుగా మనం తినకుండా ఉండటం మంచిది అని అంటున్నాడు. చూడండి ఇక్కడ కొన్ని వాయిస్ చూడండి దాంట్లో. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 27వ వచనంలో, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు కలిగిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అంటే కొంతమంది అవిశ్వాసులు అంటే దేవుని ఎరగని వాళ్ళు ఏం చేస్తుంటారండి, కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటుంటారు. అప్పుడు మనం పిలుస్తారు, తెలిసిన వ్యక్తినో లేదా బంధువు అనో లేదా ఇంకేదో అనో మనల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు మనం పోయి తినొచ్చా తినకూడదా అని అంటే దాన్ని తినొచ్చు అని అంటున్నాడు. ఎందుకు తినొచ్చు అంటే మనం పైన చూసాం, భూమియు దాని సంపూర్ణత యెహోవాది అని అంటున్నాడు. కాబట్టి అట్టి కార్యాలను నువ్వు తినకుండా ఉండటం వల్ల లేదా తినటం వల్ల ఎదుటి వ్యక్తికి మాత్రం ఇబ్బంది కలిగినట్టయితే అలాంటప్పుడు మాత్రం నేను తినకూడదు. పాయింట్ ఏంటి చూడండి. ఒకటి 11వ వచనం, చాలా విషయాలు ఉన్నాయి కానీ 11వ వచనం మనం చూద్దాం. 11వ అధ్యాయం చూద్దాం. ముందుగా 33వ వచనం కూడా చూద్దాం. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనం కోరక పౌలు యొక్క మైండ్ సెట్ ఏంటండి చూడండి అక్కడ, ఇలాగూ నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక. కొన్ని సందర్భాల్లో నాకు నచ్చింది నేను కావాలని కోరుకుంటా, బాగా గట్టిగా పట్టుబడతాను. అక్కడ పోయిన తర్వాత నాకు వ్యతిరేకమైంది వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడు వాళ్ళ నిమిత్తం నేను ఏం చేయాలంటే మార్చుకోవాల్సిన వాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ, అనేక ప్రయోజనం నేను స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టకూర్చున్నాను పౌలు చెప్తున్నాడు. మళ్ళా 11వ వచనం ఏం చెప్తున్నాడు ఒకసారి 11వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి, గమనించాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. చూశాను అంటే ఎలాగ నడుచుకోవాలి ఒక క్రైస్తవుడు? ఇతరులు మనం దూషించేటట్టుగా నడుచుకోవాలన్నా, ఇతరులు మన ప్రవర్తన బట్టి చెడుగా మాట్లాడినట్టుగా నడుచుకోవాలన్నా, లేకపోతే ఇతరులు మనల్ని బట్టి దేవుని దూషించేట్టుగా నడుచుకోవాలన్నా చెప్తున్నాడు ఇక్కడ. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. ఈరోజు పౌలుకు మించినటువంటి గొప్ప నాయకుడు ఎవరు భూమి మీద లేడు. ఎవడు ఫలానా ఆయన ఇలా నడుచుకున్నాడు చెప్పడానికి మాదిరికరంగా దేవుడు మనకు పెట్టలేదు. పౌలు దేవుడు మనకు మాదిరిగా పెట్టాడు. పౌలు ఎలా నడుచుకున్నాడా? క్రీస్తుని పోలు నడుచుకున్నాడు. ఆయన క్రీస్తుని పోలు నడుచుకున్నట్లుగా మనము కూడా ఆయన పోలు నడుచుకోవడానికి మనకి మాదిరి ఉంచిపోయాడు.
కాబట్టి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా, లేదా ఏ విధమైనటువంటి నడకను మనం కలిగినటువంటి వారుగా, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో నడిచేటువంటి వారుగా మనం ఉండాలి అని అంటే దేవుని యొక్క సరైనటువంటి మార్గంలో, దేవుని యొక్క సాత్వికమైనటువంటి మార్గం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొరింథీ సంఘస్థులు దేవునికి విరోధంగా నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం చదువు. 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయు కలహమునుండగా చూసారండి, మీలో కలహమును అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమై మనిషి రీతిగా నడుచుకున్న వారు కారా? అంటే అర్థం ఏంటండి, మనము ఎలాగ నడుచుకోకూడదు అని అంటే మనుష్య రీతిగా మనం నడుచుకోకూడదు. ఏ విధంగా నడుచుకోవాలంటే ఆత్మ సంబంధంగా నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తన, ఆత్మ సంబంధమైన నడక అంటే ఏమిటి అంటే, మనం చూడండి, పౌలు చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని నిదానికి చూడక అదృశ్యమైన వాటిని నిదానికి చూస్తున్నాం అంటాడు. అదృశ్యమైన అంటే ఏంటంటే కంటికి కనబడనివి. కంటికి కనబడనటువంటి వాటిని ఏమంటాము మనము? ఆత్మ సంబంధమైనవి. కనబడనటువంటి వాటి అదృశ్యమైనవి అంటాం, అంటే ఆత్మ సంబంధమైనవి అంటాం. అప్పుడు ఇక్కడ పౌలు కొరింథీయులు ఏ విధంగా నడుచుకుంటున్నారంటే, వాళ్ళు భూ సంబంధమైనటువంటి గుణాలు, అసూయ, ద్వేషము, కలహము, పగ, మరి అనేటువంటి భూ సంబంధమైనటువంటి గుణాలు నడుచుకుంటున్నారు. అందుకని పౌరులు మాట్లాడతారు, సహోదరులారా, 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. అంటే ఎలా నడుచుకోలేకపోయారు? శరీర ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎప్పుడు చూసిన వాళ్ళు ఏమున్నాయి? ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి అసూయలు, ఒకరి మీద ఒకరికి కోపాలు, ఇలాంటి కార్యాలు వాళ్ళు నడుచుకుంటున్నారు. అందుకని 3వ వచనం అంటాడు, ఆ తర్వాత 2వ వచనం అంటాడు చూడండి, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది గాని అన్నంతో మిమ్మల్ని నేను పెంచలేదు. మీరిక్కను చూసారు ఎలాంటి వారై ఉన్నారు వాళ్ళు? వారు శరీర సంబంధులై ఉండడం వలన ఇంకనో బలహీనలై ఉన్నారు కాదా అని చెప్పి 3వ వచనం అంటాడు. మీలో ఏమున్నాయి? అసూయ ఉన్నది, కలహం ఉన్నది, తర్వాత ద్వేషాలున్నాయి. ఈ విధంగా ఉండగా మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారు? శరీర సంబంధులుగా మీరు నడుచుకుంటున్నారు. మనం ఎలా నడుచుకోకూడదు అంటే శరీర సంబంధులుగా మనం నడుచుకోకూడదు, ఆత్మానుసారంగా మనం నడవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, 1వ అధ్యాయం 10 నుంచి 17 వచనం ఒకసారి చూడండి. చదువుదాం, కొన్ని పాయింట్స్ చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని. చూసారు అంటే వీళ్ళు ఏం లేవదండి, ఏమి లేదు అక్కడ. చూడండి, అక్కడ వీళ్ళు ఏముందంటే విభజన ఉన్నది, ఏకత్వం అనేది లేదు, తర్వాత సమాధానం అనేది లేదు. అందుకని చెప్తున్నాడు, సహోదరులారా, మీరందరూ ఏకభావంతోనూ మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటే వీళ్ళు ఏముందంటే కలహాలున్నాయి, ద్వేషాలున్నాయి, విభజనలున్నాయి, మీకు వ్యత్యాసమైనటువంటి గుణాలు వారు కలిగి ఉన్నారు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఒకడు ఏమంటున్నాడు, నేను పౌలు వాడిని అంటాడు, మరొకడు నేను అపోల్లో వాడిని అంటాడు, మరొకడు నేను కేపా వాడిని అంటాడు. అపోల్లో మీకోసం సెలవేయబడ్డా? పౌలుని నేను మీకోసం ఏమైనా సెలవేయబడ్డానా? కాదే. మీకోసం సెలవేయబడింది ఎవరండి? యేసుక్రీస్తు. మరి ఎందుకు యేసుక్రీస్తు సంఘం పేరు పెట్టుకోవట్లేదు? ఎందుకంటే బ్యాప్టిస్ట్ అనే పేరు, లేకపోతే ఎందుకంటే లోతరింగ్ అనే పేరు, ఎందుకని మరి ఇంకా సతీష్ కుమార్ అనే పేరు? ఇవన్నీ కూడా తప్పుడు సంఘాలనే విషయాలు జనానికి తెలియదు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో, మీలో ఒకటి నేను పౌలు వాడను,
ఒకటి నేను అపోల్లో వాడును, మరొకటి నేను కేపా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందిరా? చూసారా? ఇలాంటి ప్రశ్నలు అనేకాలు వారిని సంధిస్తున్నాడు ఆయన. ఎందుకు అనంటే వారిలో విభజనలు ఉన్నాయి. సరైన ప్రవర్తన కలిగి నడుచుకోవట్లే, సరైన విధానంలో వారు సంఘంలో అనుసరించట్లే. కాబట్టి చెప్తున్నాడు అక్కడ 14వ వచనంలో, నా నామమున మీరు బాప్తిసం పొందిద్దరని ఎవడైనా చెప్పుకున్నట్లుగా నేను ఎవరికి మాత్రం ఇచ్చాను బాప్తిసం? క్రిస్పునకును గాయకులు తప్ప మరి ఎవరికి కూడా నేను బాప్తిసం ఇవ్వలేదు. అంటే కొంతమంది బాప్తిసాల కోసమే సేవ చేస్తున్నట్టుగా నడుచుకుంటుంటారు. దాదాపు మనకు రెండింటి ఎవరు కూడా బాప్తిసం పొందాలి, దాని గురించి నేను పట్టించుకోవట్లే. అంటే అందుకని ఇవ్వకూడదు అనేది కాదు, కానీ మనం ప్రాకులాడేది బాప్తిసాల కోసం అనేది కాదు, ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క రూపంలో పెంచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మనకు కొంతమంది పరిచయం అయ్యారు, దాదాపు 2-3 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు. వాళ్ళు మీరు బాప్తిజం పొందకపోతే మీకు రక్షణ లేదు, బాప్తిజం పొందకపోతే మీకు రక్షణ లేదని చెప్పి నేను వారిని వేధించట్లేదు. ఎందుకు వేధించట్లేదు అంటే వాళ్ళకే మార్మన్స్ రావాలి. ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు మీకు ఆటంకం ఏంటి అని చెప్పి వారు ఏం చేయాలా? అడగాలి. మరి అది ఎప్పుడు వస్తుంది? దేవుడు మార్మన్స్ ఇచ్చినప్పుడు వస్తుంది. అంతేగాని మనంతటా మనం ఏం చేసి వాళ్ళని ఒత్తిడి చేసి మీరు బాప్తిజం పొందకపోతే మీకు రక్షణ లేదు, మీరు మీ కుటుంబాలు చనిపోతాయి, మీకు ఆశీర్వాదం లేదని చెప్పి ఒత్తిడి చేస్తే అది మన కోసం తీసుకున్నట్టు బాప్తిజం అవుతుంది, అది సరైన బాప్తిజం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పౌలు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ కొరింథీ సంఘంలో సరైన ప్రవర్తన కలిగి మంచి నడత కలిగినటువంటి వారుగా లేరు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుగోపకరణను ధరించుకుందాం. అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయో, కామ విలాసములైనను, పోకిరి చేసినను లేకయో, కలహమైనను, మత్సరమైన లేకయో, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. చాలా ఎవరికి నడుచుకోవాలంట? మర్యాదగా నడుచుకోవాలి. చూడండి, ఈ రోజు ఏమంటున్నాడంటే ఈ క్రిస్మస్ అనే దగ్గరికి వస్తున్న ఒక నెల రోజులు ఈ క్రిస్మస్ ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఫేస్బుక్, యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి కాబట్టి ఏమేమి చేస్తున్నారు, వీళ్ళ తతంగాలు ఏంటి అనేది మనకు బయటపడుతున్నాయి. స్త్రీలు స్టేజీల మీద డ్యాన్స్ వేస్తున్నారు, అలరితో కూడిన ఆటపాటు. అది కరెక్ట్ కాదు. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే 14-12 వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మీరు మందులు కాక మనము అంధకార క్రియలను విసర్జించి, అంటే రాత్రి అయిపోయింది, ఆల్మోస్ట్ తెల్లవారుజాము వచ్చింది, వేపు చుక్క పొడుస్తుంది. ఏం చేస్తాము? అరే లేండ్రా నాయన అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని లేపుతుంటారు, పనులు పంపిస్తుంటారు. మేము కూడా ఈరోజు మా పెద్ద బాబుని లేపాల్సి వచ్చింది. గోపాలపురంలో నీళ్లు పోసేటికి మరి లే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? పనులు మన పనులు మనం చేస్తుంటాం కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకుందాము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే తేజస్సు అంటే ఏంటి? వెలుతురు కదా, వెలుగు సంబంధమైనటువంటి ఆయుధాలను మనం ధరించుకుందాం అన్నాడు. ఎందుకు అంటే 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం కాక. చూసారండి, ఈ రోజు ఏం జరుగుతుందంటే పగటి అందరూ నడుచుకున్నట్లుగా కాకుండా రాత్రుల్లో నడుచుకునే పరిస్థితి ఈ రోజు సంఘాల్లో ఉన్నది. అనేక సంఘాలు దూషించబడుతున్నాయి, దేవుని నామం దూషించబడుతుంది. కొంతమంది చేసేటువంటి సేవకుల యొక్క క్రియలను బట్టి, కొంతమంది విశ్వాసుల యొక్క ప్రవర్తన బట్టి దేవుని నామం దూషించబడుతుంది. క్రైస్తవము అని అంటే ఎదుటివాడు దూషించే విధంగా ఈరోజు తయారైంది. కారణం ఏంటంటే వాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. అలా చీకట్లో నడిచేటువంటి వారిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. కానీ మనం ఎలాగ నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె వెలుగులో నడుచుకునే వారుగా మనం నడవాలి అంటున్నాడు. 13వ వచనం చూడండి ఒకసారి. మత్సరమైనను, కలహమైనను లేక పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాద కలిగి మనం
నడుచుకోవాలి. మర్యాద అంటే దేవునికి ఇష్టమైనటువంటి గుణం. అలాంటి మర్యాద కలిగినటువంటి వారితో మనం నడుచుకోకపోతే మనం దేవుని చేత శిక్షించబడతాము. ఒకటి, దేవుని నామం దూషించబడుతుంది. రెండు, జనులందరూ కూడా మనల్ని బట్టి అభ్యంతరపడతారు అనేటువంటి మనం గమనించాల్సినటువంటి అవసరం. అనేక సందర్భాల్లో మనం అలాంటి కార్యాల గురించి ఆలోచించకుండా మన గురించి మనమే ఆలోచన చేస్తుంటాం. మనకి ఇంపుగా ఉన్నదా, మనకు రుచిగా ఉన్నదా, మనకు నచ్చిందా, మనం చేద్దాము అని చెప్పేసి నిర్ణయం చేస్తుంటాం. కానీ అలా కాదు. దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా ఎదుటివారికి క్షేమాభివృద్ధి, ఎదుటివారికి మేలు కలిగినట్లుగానే మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి నడకని దేవుడు కోరుతున్నాడు. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మనం కొంతమంది ఎలాంటి వారిగా ఒకప్పుడు ఉన్నామో చెప్తున్నాడు. అంటే కొరింథీ సంఘస్థులు ఎలాంటి వారిగా ఉన్నారో, ఈరోజు క్రైస్తవులు కూడా ఒకప్పుడు ఎలాంటి వారిగా ఉన్నారో చెప్తున్నాడు. 9వ వచనం నుంచి 11వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగులైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను. చూసారా? అంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు దేవుని యొక్క రాజ్యానికి ఏం కాదు, వారసులు కాదు. ఒకప్పుడు మనం ఇలాంటి వాళ్ళు ఏదో ఒక గుణంలో, ఏదో ఒక కార్యంలో మనం ఉన్నామా అంటే ఉన్నామంటాడు. కింద పరిస్థితులు వచ్చి చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ, అంటే సంఘంలో రాకముందు మనలో కూడా కొంతమంది ఎలాంటి వారు ఉన్నాయి, ఎలాంటి వారంగా ఉన్నాము, అట్టివారమై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై. చూసా? అంటే మనం ఒకప్పుడు ఎలాంటి వారుగా ఉన్నాము అంటే, మరి ఈ యొక్క చెప్పినటువంటి గుణాంశాలు ఏదో ఒక దాంట్లో మనం సంబంధం కలిగినటువంటి వారుగా ఉన్నాం. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాము కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చాం. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం చేత, దేవుని యొక్క ఆత్మ చేత మనం కడగబడి ఉన్నాం. కడగబడినట్టు మనము ఎలాగో నడుచుకోవాలి, ఎలాగో మనము ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫెసీ 4:17 ఒకసారి. ఎఫెసీ 4:17 ఎలా నడుచుకోవాలనో, ఎలా నడవకూడదో చెప్తున్నాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకున్నా చూసారా? ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, కాబట్టి మీరిక మీదట అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. అన్యజనులు అంటే ఎవరండి? వాళ్ళు అన్యజనులు అంటే ఎవరండి? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారు నడుచుకున్నట్లుగా నేను నడుచుకుంటాను అని అంటే అది సరైన విధానమేనా? దురదృష్టశాత్తు మన కుటుంబాల్లో, మన యొక్క అనేక కార్యాల్లో కూడా అన్యజనులను పోలి మనం నడుచుకుంటున్నామని చెప్పడానికి కొంత మరి ధైర్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వివాహ కార్యాలలో, మరి ఇంకా కుటుంబాల్లో చేసుకున్నట్టు ఏ ఫంక్షన్లో అయినా అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటారో అలాగే మనం నడుచుకుంటున్నాం. అంటే అది సరైనది కాదు అనే విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మేము వాళ్ళు, కాబట్టి మీరు మీద అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. మనం ఎలా నడుచుకోవాలి? మరి ఎలాగైతే అక్కడ మనం చూసాం కదా, ఎఫెసీ 4:3 చూసాం కదా. ఎలా నడుచుకోవాలి చూడండి. మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునేవాళ్ళని ప్రభువునందు ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎలా నడుచుకోవాలట? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవడానికి సంకోచిస్తున్నాం, లేదా భయపడుతున్నాము, సిగ్గుపడుతున్నాం. కారణం ఏంటి? మనకే తెలుసు, లోకం మనల్ని ఏమైనా దూషిస్తుందేమో అని కొన్ని సందర్భాల్లో మనం భయపడుతున్నాం కదా. చూడండి, యాకోబు 1 పేతురు 4వ అధ్యాయం అంటే మళ్ళీ ఇక్కడికి వద్దాము.
మొదటి 4వ అధ్యాయంలో మనం ఒకప్పుడు అలాగే నడుచుకున్నాము అంజన్ల వలె. ఇక మీద వాళ్ళ నుంచి బయటికి రాగానే వారు మనల్ని ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని ఎందు నడుచుకొనచ్చు అన్యజనుల ఇష్టం చొప్పున ఇష్టం నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును. చూసారండి, ఎవరి యొక్క ఇష్టం చొప్పున నడుచుకున్నామట? అన్యజనుల ఇష్టం చొప్పున నడుచుకున్నాము. చూసారు, ఈరోజు మన పాఠం అంతా కూడా నడుచుకోవడం అనేటువంటి అంశం కిందనే కొనసాగుతుంది. అన్యజనుల యొక్క ఇష్టం చొప్పున మనం నడుచుకున్నాము. ఇక మీద వారిలో నుంచి మనం బయటికి రాగానే వారు మనల్ని ఏం చేస్తున్నారు? 4వ వచనంలో ఒకసారి చదువు. 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఈ దూషణ నాకేది లేని వాళ్ళు చేసిన జీవితం వారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? కొన్ని సందర్భాలు చేస్తున్నాం లేదా? పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పసుపు గీటాలు, దిష్టి బుట్లు పెట్టాలు, ఆ తర్వాత ఇంకేదో భాస్కర్ కట్టాలు, ఇంకేదో చేయాలి, ఇంకేదో రకరకాలు చేస్తున్నారు. ఇదేంటంటే అన్ని చేసేటువంటి విధానం. అలాంటి విధానం మనం చేయొచ్చా? నువ్వు నిజంగా క్రీస్తునందు ఉన్నవాడు అయితే అలా చేయకూడదు. మరి ఎంతమంది క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఇంకా నడుచుకుంటున్నాము అంటే చాలా మంది నడవలేకపోతున్నాం అనేటువంటిది మనకి అర్థమవుతూనే ఉన్నది. మరి ఎందుకు అంటే లోకానికి భయపడుతున్నాం, లోకం మనం తిరుగుతుందేమనుకుంటున్నాం, దూషిస్తుందేమనుకుంటున్నాం. అది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడవద్దు. వారైతే ఏ విధంగా నడుస్తారు చూడండి. 18 వచ్చి ఎఫెసీ 4:18. ఎఫెసీ 4:18. ఎవరు తీయలేకపోతారా? చదవలేకపోతారండి. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ ఉదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై చూసారు. వారైతే ఎవరండి? ద పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారంటే లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారికి హృదయ కాఠిన్యం వల్ల హృదయం కఠినపరచబడి దాన్ని బట్టి చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వ్యర్థత అంటే దీనికి పనికిరాదు. మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మరి మనం వాళ్ళ వాళ్ళే నడుచుకోవాలన్నా? దురదృష్టం ఏంటంటే మనం కూడా వాళ్ళ వాళ్ళు నడుచుకుంటున్నాం అనేక సందర్భాలు. మరి దేవుడు సంతోషపడుతున్నాడా అంటే ఖచ్చితంగా అది సరైన విధానం కానే కాదు. కాబట్టి 32 వచ్చింది చూడండి. అక్కడే 32 ఎఫెసీ 4:32. ఒకరి ఏడులో ఒకటి దయ కలిగి ఎలా నడుచుకోవాలట? కరుణాహృదయులై ఒకరి ఏడులో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. 2వ అధ్యాయము 1-2 వచనం చూడండి. ఈ నడుచుకోవడానికి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనము నడుచుకుంటే ఎలా నడుచుకుందామట? చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో మీరు వాటిని చేయొచ్చు. వాటిని అంటే పైన 1వ వచనం 2వ వచనం ఏం చెప్పాడు? 1వ వచనం ఏం చెప్పాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. 2వ వచనం చెప్తున్నాడు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటుంది. ఎలా నడుచుకున్నామట? మన క్రీస్తులో రాకుండా నడుచుకున్నాం. ఈ ప్రపంచ ధర్మము అంటే ఈ లోక రీతిగా అన్ని జనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకుందాం. అలా నడుచుకోవటం ద్వారా మనం దేనికి పాత్రలమై ఉన్నామంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం, దేవుని కోపానికి మనం పాత్రలమై ఉన్నాం. అందుకనే ఏమంటానంటే మీరు అలాగే నడుచుకున్నారు కాబట్టి ఇక మీద మీరు అలాగే నడుచుకోవద్దు. 4:17 మీరు వారి వల్ల నడుచుకోవద్దు. మరి ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. 2 కొరింథీ 5:6 చూసినట్లయితే అక్కడ పౌలు మాట్లాడతారు, మీరు వెలుచూపును బట్టి కాక, వెలుచూపు అంటే అర్థమవుతుందండి, మనం బయటికి వెలుచూపును బట్టి కాక ఎలా నడుచుకోవాలట? చదవాలి. ఎవరు వచ్చిన చూడట్లేదు అనుకుంటున్నాను, నేను నిందించట్లేదు. వెలుచూపును బట్టి కాక ఎలా నడుచుకుంటున్నాం? మనం విశ్వాసం మనం నడుచుకున్నాం. విశ్వాసం అంటే కంటికి కనబడేదా? కంటికి కనబడిందా? కనపడదు కదా. అంటే ఆత్మ సంబంధమైందా, భూ సంబంధమైందా? ఆత్మ సంబంధం. దానికి రంగు రుచి వాసన ఉన్నాయా? లేదు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలంటే పైకి మంచి పెద్ద చర్చ్ బిల్డింగ్ గా అయ్యగారు మంచి నీట్ గా కోటు పీటేసుకుని కారు దిగాడా? అది చూడాలి. ఏం చూడాలి చెప్పండి? దురదృష్ట చేత చూస్తున్నాం. మన దగ్గరికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ నాకు బాగా గమనించాను. ఒక 2 రోజులు 3 సార్లు వచ్చాడు. ఇది చూస్తే ఏమో చిన్నగా ఉంది, 4 మనుషులు కూడుకున్నారు అని చెప్పి అనుకున్నాడేమో. 2-3 వారాల నుంచి రాలేదు. అంటే ఏ విధంగా నడుచుకుంటున్నారు వాళ్ళు? బాగా పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుకొని ఒక 10,000 మంది 5,000 మంది కూర్చుకొని వాళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తే అది ఏ విధంగా ఉంది? వాళ్ళకి అది బాగు. అది ఏ విధంగా నడవడం అయినది? వెలుచూపుని బట్టి నడవడం అయినది. కాబట్టి అన్నీ చెప్తున్నాడు, మీరు వెలుచూపుని బట్టి కాక విశ్వాసం మూలంగా ఏం చేయాలట? నడవాలి. ఈరోజు విశ్వాసం మూలంగా నడవడానికి దేవుడు మనం కోరుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎఫెసీ 2:10 ఒకసారి చూడండి. ఎఫెసీ 2:10 మనం ఎందుకు ఏ విధంగా నడవాలని కోరుతున్నాడు దేవుడు చూడండి. మరియు వాటి యందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు చూసారు. మనం దేనిలో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు? సత్క్రియల యందు. దేవుడు చూడండి, మనము సత్క్రియల 10 మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాం. ఎందుకోసం అంటే క్రీస్తు యేసునందు మనం నడవడం కోసమే, లేదా క్రీస్తు యేసునందు చేయబడి సత్క్రియలు చేయడం కోసమే మనం నడవాలి అని అంటున్నాం. ఇది దేవుడు మనల్ని ఉద్దేశించి ఈ భూమిని సృష్టించినటువంటి విధానమైన విషయాలు మనం చూస్తున్నాం. ఇంకను మరి ఎఫెసీ 5:1 ఇంకా ఎవరికి చదువు. ఎఫెసీ 5:1 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుడు ఎలాంటి గుణాతిశయాలు కలిగి ఉన్నాడు? దేవుడు దేవునికి శాంతం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అలాంటి గుణాతిశయాలన్నీ కూడా మనం అలవర్చుకున్నట్లయితే ఏమై ఉన్నామో అంటే దేవుని యొక్క ప్రియమైన పిల్లలమే. నేను అలా నడుచుకోకపోతే దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం ఉన్నదా? లేదా ఆరాధన ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు ప్రియులైన దేవుని పోలి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది అని అంటున్నాడు. తర్వాత మీరు చూసినట్లయితే కొలస్సీ 4:5-6 చదవండి. కొలస్సీ 4:5-6 సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలంటే జ్ఞానం, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని పోనీయదు. మనం ఏం చేస్తుంటామంటే కొన్ని కార్యాలు చేయడానికి రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, తర్వాత చేద్దామని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తుంటాం. నాకు కూడా అప్పుడప్పుడు కనబడుతుంది నా యొక్క జీవితంలో కూడా. ఏదైనా పని చేయాలి అంటే దాన్ని చేయాలనుకున్న రోజు చేయకుండా ఏం చేస్తుంటే ఆలస్యం చేస్తుంటాం. అది సరైన విధానం కాదనే దేవుని యొక్క వాక్యంలో మనం హెచ్చరిస్తుంది. సమయమును పోనీయక సమయాన్ని ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల
ఎలా నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎలాగంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మనం మూర్ఖంగా నడిచామనుకోండి ఏమవుతుందండి? సన్ను బయట నుండి వారు ఏం చేస్తారు? మనల్ని కొన్ని అవమానపరచడానికి లేదా దూషించడానికి కారణమవుతున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత కొన్ని వచనాలు చూసుకుని మనం త్వరగా ముగించుకుందాం. మొదటి దశలోనికి 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు ఒకసారి చూడండి. మొదటి దశలోనికి 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. సహోదర ప్రేమను గురించి మీకు రాయబడనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత చేయండి. చదువుతుంది కరెక్టే. చేర్చబడితే అలాగే మీరు మాసిదోనియంతా ఉన్న సహోదరుని మీరు ప్రేమించుతున్నారు. మీ సహోదరులారా మీరు ప్రేమను మరీ ఎక్కువగా ఎక్కడ రైతునా చూడండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు అదుందా? మొదటి దశలోనికి 4వ అధ్యాయము 12 వచ్చిన మధ్యలో వచ్చింది కదండి. సహోదరులారా వెలుపటి వారి ఎడల రైట్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలట? అక్కడ కొలసీలోనేమో జ్ఞానం కలిగి నడుచుకోవాలి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మర్యాదగా నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఎవరు చూడట్లేదు అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ ప్రతి మూమెంట్ కూడా ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? మనల్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి అంటే మర్యాద, జ్ఞానము, ఆ తర్వాత పరిశుద్ధి కలిగి నడుచుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. 2వ దశలోనికి